దేవుడవు, దినమెల్లా నీ కొరక కనిపెట్టెదను. కీర్తనలు 25:5. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగ విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినని మనిషి కుమారుడు ఎత్తబడవలెను. యోహాను 7:37-38. ఆ పరిశుద్ధ దినములో మహాదినమైన అంత్యదినములో యేసు నిలిచి, ఎవడైనాను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వసించువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. యోహాను 7:37-38. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. యోహాను 13:13. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నిలుచుటకై మీకొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహింపబ. యోహాను 14:16. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందిన వారని సున్నతి పొందని వారని భేదం